మార్నింగ్. నా పేరు సూరాడ శ్రీనివాస్. నాది శ్రీకాకుళం జిల్లా కలింగపట్నం. నేను షిప్లో పనిచేస్తుంటాను. నేను షిప్లోన డిసెంబర్ 4th షిప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2023 డిసెంబర్ 4th జాయిన్ అయ్యాను. షిప్లో సేల్ అవుతుండగా ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో నాకు టాయిలెట్ ఇబ్బందిగా వచ్చింది. టాయిలెట్ రావట్లేదు. నేను మా క్యాప్టెన్కి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక నెక్స్ట్ పోర్ట్ వస్తే అక్కడ తీసుకొని చెక్ చేస్తామన్నారు. పోర్ట్ వచ్చింది కానీ అక్కడ అవ్వలేదు. నెక్స్ట్ ఏప్రిల్లోనూ చైనా పోర్ట్ వస్తే చైనాలో పంపించారు. వాళ్ళు అక్కడ చెక్ చేసి ఫైల్స్ అనేసి చెప్పేసి నాకు షిప్ తీర్చారు. మే 1st నేను చైనాలో దిగిపోయాను. దిగిపోయి వచ్చిన తర్వాత మాకు బొంబాయి ఆఫీస్కి ఫోన్ చేస్తే ఫైల్సే కదా నువ్వు మీ ఊరు వెళ్ళి చెక్ చేసుకుంటే నా శ్రీకాకుళంలో చెక్ చేసుకుంటే క్యాన్సర్ అనేసి తెలిసిన తర్వాత అక్కడ మా రిలేటివ్ ఏం చెప్పారంటే అపోలోకి వెళ్ళిపోయింది, చాలా బాగుంటుంది అని చెప్పాను. నేను మే 17th 18th అపోలోకి వచ్చాను. అపోలో హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ రాకేష్ రెడ్డి సార్తో కలిసిన తర్వాత ఆ సార్తో నేను బాగా చేయిన తర్వాత సర్జరీ రోబోటిక్ అయితే బాగుంటుంది అనేసి చెప్పడం రోబోటిక్ నేను వెళ్ళిపోయాను. చంద్రకళ్యాణ్ సార్, డాక్టర్ గారు చంద్రకళ్యాణ్ సార్ చాలా ప్రోత్సహించారు. అతను చెప్పే మాటలకి నాకు అసలు ఈ ప్రాబ్లం ఉందనేసి నాకు అసలు లేదు, అంత చక్కగా నాకు చేశారు. అలాగే అపోలో స్టాఫ్ కూడా చాలా దీనిగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు హాస్పిటల్లో లేదు, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మా గ్రూప్లో 300 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అపోలో క్యాన్సర్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు హైదరాబాద్ కానీ ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోయే అవసరం లేదు. నేను ఆల్రెడీ మా గ్రూప్లో నేను యాడ్ చేశాను. నాకు చాలా బాగుంది. రోబోటిక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు అసలు ఆపరేషన్ ఏంటో తెలియట్లేదు, అవి స్టిచెస్ ఏమి ఉండవు, అసలు ఓన్లీ చాలా సింపుల్గా బ్లడ్ లాస్ అనేది ఉండదు. అసలు నాకు ఆపరేషన్ ఏంటో లేదు, అంత దీనిగా ఉంది. అలాగే అపోలో స్టాఫ్ కూడా చాలా, నాకు తెలిసి హాస్పిటల్లో ఇంతవరకు ఇలాంటి స్టాఫ్ నేను ఎప్పుడు చూడలేదు.